దివ్యస్రగంబర ఆలేపరత్నాభరణ భూషిత ధను శూలేషు చర్మాసి శంఖ చక్ర గదాధర. ఆ క్షణమే రివ్వున ఆకాశానికి ఎగిరింది. ఆవిడికి ఒక సింహవాహనం వచ్చింది. ఆ సింహవాహనం మీద అమ్మవారు మహాదివ్య రూపంతో ప్రత్యక్షమయ్యింది. ఎర్రని బంగారు కాంతితో ఉన్నదా తల్లి. మెడ నిండా దివ్యస్రక్ మంచిది దేవలోక పుష్పములతో తయారు చెయ్యబడిన దండ వేసుకుంది ఆవిడ మెడలో. స్రక్ అంటే దండ, మామూలు స్రక్ కాదు, దివ్యస్రగంబరాలేప అన్నారు. దివ్యస్రక్ అంటే దేవలోక పుష్పములతో పారిజాత పుష్పములతో తయారు చెయ్యబడిన దండ వేసుకున్నది. దాంతోపాటు అంబర వస్త్రము కూడా దేవతా వస్త్రం. అది ఆలేపం, ఒళ్ళంతా గంధం పూసుకున్నది. ఆ గంధం ఎక్కడో ఆకాశంలో ఉన్న అమ్మవారి నుంచి భూలోకానికి వస్తూ ఉంటే ఘుమ ఘుమ ఘుమలాడిపోతుంది ఆ వాసన. రత్నాభరణ భూషిత